ఓకే, ఈరోజు మనం ఆబ్జెక్ట్ లెసన్. ఓకే, ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ఆబ్జెక్ట్ లెసన్ మనం చెప్పుకుంటున్నాం కదా. సో ఈ వేళ కూడా ఒక ఆబ్జెక్ట్ లెసన్ చెప్పుకున్నాం. సరే, ఇది యేసు ప్రభు మన పాపాన్ని ఎలా చెరిపేస్తాడు. ఓకే, ఏంటి యేసు ప్రభు మన పాపాన్ని ఎలాగా చెరిపేస్తాడు అని మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, సరే, ఇంతకీ పాపాలు అనే టాపిక్ వచ్చింది కాబట్టి అసలు ఆ పాపం అంటే ఏంటి? ఫస్ట్ లైన్ పాపం అంటే ఏంటి ఎవరో చెప్పచ్చు. ఫస్ట్ లైన్ ఓకే ఓకే, దొంగతనాలు చేయడం, అబద్ధాలు ఆడటం, తప్పులు చేయడం, బూతులు మాట్లాడటం, పిచ్చి మాటలు, అందరినీ కొట్టడం, అందరికి గెలవడం. ఇంకా సరే, సెకండ్ లైన్. ఓకే, సెకండ్ లైన్. ఇప్పుడు సెకండ్ లైన్ ఏం చెప్తారు? పాపాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? సెకండ్ లైన్ విచ్ ఈజ్ సెకండ్ క్లాస్, సెకండ్ గ్రూప్. ఎవరైతే 5 to 7 years ఉన్నారు కదా, 7th క్లాస్, 5 to 7th క్లాస్ చెప్పండి, పాపాన్ని అంటే ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎలా ఈ లక్ష్మణ్ చెప్తే మీరేం చెప్పరా? అలా తెలియదు పాపం, వాళ్ళు ఏమి చేయాలి. పాపం అంటే ఏంటి? కీర్తన పాపం అంటే ఏంటి? మీ లెక్కలో పాపం అంటే ఏంటి చెప్పండి. ఇది చెప్పిందైనా పర్లేదు. పాపం అంటే ఏంటి? తప్పు చేయడం. ఓకే ఓకే ఓకే, మీరు చెప్తారు బాగా, వాళ్ళు చెప్పట్లేదా? ఓకే ఓకే, మీరు కాదు. సరే, థర్డ్ బ్యాచ్ మీరు చెప్పండి. 10 ఆజ్ఞల్ని శ్వాస చేయడం. ఓకే, ఇంకా అమ్మ నాన్న మాట చెప్పిన మాట దొంగతనం చేయడం. చెప్పినట్టున్నావు కదా, చెప్పలేదా? చెడు అలవాట్లు నేర్చుకోవడం, హత్య చేయడం. సరే, ఓకే, ఇవి పాపాలు. ఓకే, మనందరికీ తెలుసు. సెకండ్ క్వశ్చన్, మొదటి పాపం చేసింది ఎవరు? ఆదాము అవ్వ ఫస్ట్ పాపం చేశారు. అందరికి తెలుసా మీకు? సరే, ఆదాం చేశాడా అవ్వ చేసిందా? అవ్వ చేసింది. అంటే ఆదాం చేయలేదు. అవ్వ చేశాక ఆదాం చేసిందా? ఇద్దరు చేశారా? ఫస్ట్ అవ్వ చేసింది, తర్వాత ఆదాం చేశాడు. ఓకే, సరే, మీకేమో తెలుసు? బైబుల్ మనకి సండే స్కూల్లో స్టోరీస్ విన్నారు కాబట్టి మీకు తెలుసు. సరే, ఏంటా పాపం? దేవుడు తినొద్దన్న పండుని అంటే పండు తిన్నాడు. అవునా? దేవుడు తినొద్దన్నాడు. మరి రోజు పండు తిన్నాడే, అది తింట మాత్రం ఎలా పాపం అయింది? ఓకే, ఫైన్. చేయొద్దు అని చెప్పి దేవుడు రెస్ట్రిక్ట్ చేశాడు కాబట్టి అది పాపం. అంటే దేవుడు రెస్ట్రిక్ట్ చేశాడు కాబట్టి అది పాపమా? ఆ పండు తిన్నాడు కాబట్టి పాపమా? దేవుడు రెస్ట్రిక్ట్ చేశాడు కాబట్టి పాపం. అంటే పండు తినడం వల్ల పాపం కాదు, అంతేనా? రెండునా? పాయింట్ ఏంటంటే పాపం అనేది మనం తినేదాన్ని బట్టి రాదు. ఓకేనా? నువ్వు పండు తిన్నందుకు రాల పాపం, దేవుడు వద్దన్న దానికి చేశాడు కాబట్టి పాపం వచ్చింది. ఓకేనా? అంటే ఏంటి? దేవుడు చెప్పిన దాన్ని మనం చేయలేదు కాబట్టి అది పాపం కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? సరే, తను పాపం చేశాడు. ఓకేనా? పాపం చేసిన తర్వాత తన పనిష్మెంట్ ఏంటి? పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ఆదాము వాళ్ళు పాపం చేశారు. ఓకే, తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ ఏదైనా తోట నుంచి పంపించేశారు. అది పనిష్మెంట్ ఎలా అయింది? ఏదైనా తోట పంపిస్తే పనిష్మెంట్ ఎలా అయింది? అది ఓకే,
పనిష్మెంట్ ఎలా అయింది అది పనిష్మెంట్ ఎందుకు? ఇప్పుడు మీరు స్కూల్లో ఉన్నారు, ఓకే, స్కూల్లో మీరు తప్పు చేశారు, స్కూల్లో నేను బయట పంపిస్తారు, మీరు ఎగురుకుంటారు కదా, స్కూల్లో పంపించేశారు అని హ్యాపీగా ఇంటికి వస్తారు, అవునా? మరి అది ఎలా పాపం అయింది, అది ఎలా పనిష్మెంట్ అయింది? అప్పుడు మీరు ఎదిగిపోతే హ్యాపీ అయ్యా మీకు, అవునా? మరి ఎలాగా అది పనిష్మెంట్ అయింది? అలాగే ఆదాము అవ్వలు ఏదైనా ఉన్నట్టు బయటకు వస్తారు, అది పనిష్మెంట్ ఎలా ఉంటుంది? పీస్ఫుల్ ఉన్న లైఫ్ పంపించేశారు కాబట్టి వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు కాబట్టి బయటకి వెళ్ళేసరికి ఊళ్ళో వాళ్ళంతా గొడవ అయింది. బయటకి వెళ్తే కష్టపడాలి. దీన్ని మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు అంటే, మీ ఇంట్లో ఉన్నారు మీరు, మీ ఇంట్లో మిమ్మల్ని బయటకు తప్పేశారు, అప్పుడు ఇబ్బందిగా అదేనా? మీ ఇంట్లో ఉన్నారు, మీరు అమ్మ నాన్న అరే నువ్వు ఇంట్లో ఉంటారు వెళ్ళిపో అంటారు, అప్పుడు మనం ఏం చేస్తాం? బాధపడతాంగా, ఏడుస్తాంగా, అది పనిష్మెంట్ అంటే. సో తండ్రి వాళ్ళకి ఎవరు? ఆదాము వాళ్ళకి పేరెంట్ లెక్క. ఎవరు? యెహోవా ఎవరు? వాళ్ళకి పేరెంట్ లెక్క. సో వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి వాళ్ళకి అది పనిష్మెంట్ అయ్యింది, ఓకేనా? సరే, పాపం జరిగిపోయింది, దానికి యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి శిలువలో మరణం పొందాడు. మరణం పొందిన తర్వాత తిరిగి లేచాడు. తద్వారా మనకందరికి పాపం నుంచి విముక్తి వచ్చింది. ఓకే, ఇదంతా జరిగిపోయిన స్టోరీ, ఓకేనా? ఇప్పుడు మన పాపాలు ఎలా పోతాయి? బాగా కన్నీటి ప్రార్థన చేస్తే యేసయ్య పాపాలతో వస్తాయి. అసలు ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చెప్తారు, మన తక్కువ ఒప్పుకుంటే ఓకే పాపం నుంచి విడుదల వస్తుంది. ఇంకా ఎలా పాపం ఎలా పోయింది? దేవుడు ఏమనగాలి? ఇప్పుడు మనం పాపాలను క్షమించమని అడుగుతూ ఉంటాం కదా, మీరు అయ్యా నేను చేసిన తప్పులన్నీ క్షమించండి అని ప్రార్థన చేస్తారా? అయ్యా ఇదిగో నేను పలానా రోజు పలానా తప్పు చేశాను, పలానా టైంలో పలానా తప్పు చేశాను, పలానా టైంలో పలానా తప్పు చేశాను అని ఇండివిజువల్గా అడుగుతారా? పాపాన్ని క్షమించాను గ్రూప్గా అడుగుతారా? అంటే అయ్యా నేను చేసిన తప్పులన్నింటినీ క్షమించండి, నేను చెప్పిన అబద్ధాలన్నీ క్షమించండి, ఓకేనా? అయ్యా నేను ఫ్రెండ్స్ అందరినీ తిట్టాను వాళ్ళందరినీ క్షమించండి, అలా గ్రూప్గా అడుగుతారా? అదిగో పలానా అది కానీ తిట్టాను అందుకని క్షమించండి, ఇదిగో పలానా సాత్విక్ తిట్టాను అందుకని క్షమించండి, ఇదిగో కేంద్ర దగ్గర స్కేల్ దర్శించాను అందుకే క్షమించండి, ఇలా ఇండివిజువల్గా చేస్తారా ప్రేయర్? మీరు ఎలా చేస్తారు? గ్రూప్గా చేస్తారు, ఓకే? సో గ్రూప్లో చేయకూడదు, అదే అని చెప్పలేదు. ఇవాళ మార్నింగ్ నేను ప్రేయర్ చేసుకుంటాను, ఓకే? ఎర్లీ మార్నింగ్ వేసి ప్రేయర్ చేసుకున్నప్పుడు నాకు అనుకోకుండా యూజువల్లీ నేనేం చేస్తానంటే బల్లో ఉన్నప్పుడు ఆ మంత్లో నేనేం చేశాను నాకు గుర్తున్నంత వరకు, ఓకే? మీరు కూడా అలాగే చేయండి. గురించి నాకు గుర్తున్నంత వరకు ఆ మంత్లో నేనేం చేశాను, ఏ రోజు ఏం చేశాను, ఎక్కడ మిస్టేక్ చేశాను, ఎక్కడ తప్పైంది, ఇవన్నీ నేను కౌంట్ చేసుకుని దేవుడికి ఇండివిజువల్గా అడుగుతాను. ఇదిగో ప్రభా ఆ రోజు నేను ఇలా బయటికి వెళ్ళాను, ఈ రోజు తప్పు చేశాను, ఆ రోజు అలా అబద్ధం ఆడాను, అలా ఇండివిజువల్గా అడుగుతాను, ఓకే? సో అలా నేను అడుగుతాప్పుడు దేవుడు నాకు ఒక గుర్తు చేశాడు అనుకోకుండా సడన్గా. ఏంటి? నాకు చిన్నప్పుడు నేను 7th క్లాస్లో చేసిన తప్పు కూడా నాకు గుర్తొచ్చింది, నేను 3rd క్లాస్లో చేసిన తప్పు కూడా నాకు గుర్తొచ్చింది. అప్పుడు చిన్నప్పుడు నేను ఒకటి కొట్టాను, అది నాకు గుర్తొచ్చింది. నేను ఒకటి కొడితే ఆడి తలకాయ వెళ్ళిపోయింది 3rd క్లాస్లో, అది గుర్తొచ్చింది. 7th క్లాస్లో ఒకటి కొడితే ఆడి పెద్ద స్టార్ పడేది, అది గుర్తొచ్చింది. ఈ చిన్నప్పుడు చెప్తే నాకు గుర్తొచ్చేది, ఓకేనా? ఎందుకని? అరే బాబు నువ్వు ఓన్లీ ఒక 1 మంత్ అడుగుతున్నావు, నీ చిన్నప్పటి నుంచి నువ్వు చాలా తక్కువ చేసావు, అవి కూడా ఒప్పుకోవాలా అని చెప్పి మేబీ దేవుడు నాకు గుర్తు చేశాడేమో అనిపించింది. సో మనకి ఎప్పుడైతే మనం ఇంటెన్షనల్గా అంటే కోరుకుని మనం ప్రార్థన చేస్తే, అంటే నిజంగా ఫర్గివ్ చేయి అని చెప్పి మనం నిజంగా ప్రేర్ చేస్తే దేవుడు అలా మనకు గుర్తు చేస్తాడు మనం మర్చిపోయినాయి.
దానివల్ల ఏమైందంటే మనం రేపు పొద్దున తీర్పు దినానికి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి పనిష్మెంట్ ఉండదు. ఓకేనా? మీరు అన్నింటినీ అడగలేదు, గ్రూప్గా అడిగేదనుకో, ఇండివిజువల్గా అడగలేదనుకో, అవి మీ కింద పనిష్మెంట్ కిందే ఉంటాయి. అప్పుడు మీరు పరలోకానికి వెళ్ళడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఎప్పుడైనా మీరు తప్పు చేసినప్పుడు ఇండివిజువల్గా అడగాలి, ఒకటే. ఓకే? అలా అడిగినప్పుడు మాత్రమే మనలో ఏదైనా తప్పు జరిగితే దాన్ని దేవుడు క్షమిస్తాడు. అదే కదా? ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా చూద్దాం, ఎలా దేవుడు క్షమిస్తాడు అనేది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మనం ఎవరు మనం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనుష్యులు. ఓకే, ఇది దేవుడు జీసస్. ఇది ఎవరు? కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది మనం మనుషులు. ఓకే, ఇది జీసస్. ఓకే, జీసస్. ఇది పాపం, సిన్. పాపం. yes. ఓకే, ఇది సిన్. సాతాన్. ఓకేనా? ఇది మన హృదయం, అవర్ హార్ట్. ఓకే, ఏంటి ఇదేంటి? సిన్. ఇదేంటి? ఇదేంటి? నేను అనుకోండి. ఓకే, మీరందరూ ఇప్పుడు ఇది మీ హార్ట్ కదా, మన హార్ట్ ఇది. ఓకే, దీనిలోకి మనకి పాపం వెళ్తుంది. పాపం అంటే సిన్, అంటే అబద్ధం అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు. ఓకే, ఇంకా ఇంకేమవచ్చు? ముద్రాటం, ఇంకా మించి మాట్లాడుతున్నారా, అందరినీ కొట్టడం, ఇంకా ఓకే ఓకే గెచ్చడం, ఇవన్నీ సరే. అవన్నీ పాపాలు కదా. ఇదిగో పాపాలు, దీంట్లో పోస్తున్నాడు. పోసినా చూపిస్తాడు ఉండరా. ఇదిగో ఓకే, పోసానా? పాపం అప్పుడు మనకి హృదయంలోకి వచ్చింది. మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా అనుకోవడానికి నేను మీకు ఈజీగా చెప్తాను. మీరు ఒక కేక్ చూశారు, మీ ఫ్రెండ్ దగ్గర కేక్ ఉంది, మీరు అది తినాలనుకుంటారు. అంటే మీరు ఏం చేయాలి? దొంగతనం చేయాలి. మీ ఫ్రెండ్ దగ్గర ఉన్న కేక్ని మీరు దొంగతనం చేసి మీరు తినాలి అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు, చెయ్యలా. ఏంటి చెయ్యలా? ఏమన్నా కనబడుతున్నా పాపం? ఇది కలర్, ఇది విజువల్ కలర్ ఉందా? ఏముందా? మీరు అనుకుంటున్నప్పుడు మీకు పాపం అంటదు, కానీ మీరు చేస్తున్నప్పుడు పాపం అంటుంది. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు తినాలనుకున్నారు కదా, తినాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కళ్ళు చూడాలి, తర్వాత నడవాలి, కాళ్ళు వెళ్ళాలి, తర్వాత చేతులు పట్టుకోవాలి, తర్వాత నోటితో తినాలి. అవునా? అవునా? అంటే ఒక్కొక్క పార్ట్ ఇన్వాల్వ్ అవుతాయి, ఒక్కొక్క పార్ట్కి ఇన్వాల్వ్ అవుతాం. సో ఇది మన బాడీ కదా, ఇది మన హృదయం. ఇప్పుడు థాట్ వచ్చింది, మనం ఆ కేక్ తింటాకి వెళ్తున్నాం. ఓకే, ఏమవుతుంది చూసారా? ఏమవుతుంది? మనలోకి పాపం అంతా వచ్చేస్తుంది. మనం అనుకున్న థాట్స్, మనం అనుకున్న వాటి వల్ల మనలోకి పాపం వచ్చేసింది. ఓకేనా? మనకి తప్పని తెలుసు. ఏం చేసాం? దేవుడి దగ్గర ప్రార్థన చేసాం. అయ్యా పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, దయచేసి నాకు క్షమించండి, నేను ఇంకెప్పుడు చేయను అని చెప్పేసి దేవుడి దగ్గర ప్రార్థన చేసాం. ఓకే, ఇప్పుడు ఈ పింక్ కలర్లో ఉన్నదల్లా వైట్ అయిపోయింది చూసారా? నార్మల్ వైట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం ప్రేయర్ చేసాం కదా, ప్రేయర్ చేసినప్పుడు దేవుడు మనలోకి వస్తాడుగా, వస్తాడు మనలోకి. ఇప్పుడు మళ్ళీ మనం మన హృదయాన్ని మనలో పెట్టాలి. ఓకే, దేవుడు మనలోకి వస్తాడు కదా,
మనలో పెట్టేసేసి జ్ఞాపకం చేసి దేవుడు మనలోకి వస్తాడు. ఓకే ఏమైంది? మళ్ళీ మనం నార్మల్ అయిపోయాం. సో దేవుడు ఆ విధంగా మనలో ఉన్న పాపాలని క్షమించేస్తాడు. అర్థమైందా? సో కూర్చోండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా దేవుడు మన పాపాలను ఎలా క్షమిస్తాడో. అయితే మనలో పాపం క్షమించాలని ఏం చేయాలి? ప్రార్థన చేస్తే దేవుడు మనలోకి వస్తాడు, మన పాపాన్ని క్షమిస్తాడు. ఓకేనా? సరే, మనందరం కామన్గా చేసే పాపం ఏంటి? మనందరం కామన్గా చేసే పాపం అంటే అందరం అబద్ధాలు బూతులు మాట్లాడటం, దొంగతనం, గెల్లటం, కొట్టడం, సరే ఇవన్నీ చూసారు కదా. ఇవన్నీ మన పాపాలు కదా. ఓకేనా? ఇవన్నీ పాపాలని మనం ఇలా దేవుళ్ళు క్షమించుకోకపోతే దేవుడు మనకి పనిష్మెంట్ ఇస్తాడు కదా. ఇది బైబిల్లో ఎక్కడ ఉంది? ఓకేనా? అంటే లిటరలీ ఇప్పుడు నేను చెప్పిన పాపాలన్నీ మాట్లాడే దొంగతనాలు, ఓకేనా, అబద్ధాలు ఆడటం, తిట్టడం, ఓకేనా, పదార్థాలని మిస్ చేసుకోవడం, ఇవన్నీ మాట్లాడేవే. ఓకేనా? మాట్లాడితేనే నరకానికి వెళ్ళిపోతామా? మాట్లాడితేనే నరకానికి వెళ్ళిపోతామా? ఎలామా? ఎలా మాట్లాడితేనే నరకానికి వెళ్ళిపోతామా? అనక చెప్పాక మాట్లాడితేనే నరకానికి వెళ్ళిపోతామా? చెప్తే మాట్లాడితేనే నరకానికి వెళ్ళిపోతాం. అవి తప్పు మాట్లాడితే సరే ఫర్ ఎగ్జాంపుల్ అబద్ధం మాట్లాడారు, లేదంటే వెంటనే పక్క ఫ్రెండ్ గురించి గాసిప్ మాట్లాడారు అంటే అదే ఎవరితో మాట్లాడుతాడు మంచోడైనా. సో అలా గాసిప్ చేయడం కానీ, ఓకేనా, లేదంటే మనసులో తిట్టుకున్నా కానీ, ఏంటి మనసులో తిట్టుకున్నా కానీ మనం నరకానికి వెళ్తామా? నువ్వు క్షమాపణ చెప్తావు లేదా నరకానికి వెళ్తామా? ఆ తప్పు వల్ల వెళ్తామా? అవి వెళ్తామా? నరకానికి వెళ్తామా? ఒక్క నిమిషం ఆగి నువ్వు ఏం చెప్పావు అడగండి. నేనేం చెప్పాను చెప్పవచ్చు నాకు గుర్తులేదు, మర్చిపోయా. తప్పులు కానీ ఎక్కడ హలో మనసులో ఆడితే వెళ్తామా? మనసులో ఆడితే వెళ్ళాం. ఓకే, ఇప్పుడు చెప్పరా వెళ్తామా? వెళ్ళాం. మనసులో అనుకున్నా బయట అనుకున్నా తప్పే కాబట్టి తప్పు అంటారు. అక్క నువ్వు చెప్పు. నాకేం తెలియదు అంటారు. మనసులో నువ్వు ఒకళ్ళ గురించి తిట్టుకున్నావు, బయట ఎట్లా ఒక మీద నీకు కోపం ఉంది, వాళ్ళు ఏదో నీకు తప్పు చేశారు, నువ్వు వాళ్ళని తిట్టేసుకున్నావు. ఓకేనా? మనసులో తిట్టావు డైరెక్ట్గా ఎట్లా నువ్వు నరకానికి వెళ్తావా? వెళ్ళవా? నాకు తెలియదు. మనసులో తిట్టుకున్నావు, బయటకి ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ నీకు నా మీద కోపం ఉందిరా, నువ్వు డైరెక్ట్గా తిరిగితే నేను కొడతాను కాబట్టి నువ్వు మనసులో తిట్టుకున్నావు. అన్నయ్య బాధ్యత వేస్ట్, దుర్మార్గుడు, దుష్టుడు అని తిట్టుకున్నావు. ఓకేనా? అలా తిట్టుకుంటే నువ్వు నరకానికి వెళ్తావా? అలా తిట్టుకుంటే నరకానికి వెళ్తానా? వెళ్ళామా? వెళ్తామా? నాకు తెలియదు. ఏమో వెళ్ళవా? మీరు చెప్పరా? మనసులో కూడా తిట్టుకున్నా, బయటకి తిట్టుకున్నా, డైరెక్ట్గా తిట్టకపోయినా సరే, ఓకేనా? కొంతమంది ఉంటారు ఏం చేస్తారు, వాడి గురించి తిట్టరు, చూద్దాంలేరా నీ సంగతి చూస్తానరా అని తిట్టుకుంటారు. అలాంటివి కూడా ఉంటాయిగా. సో అలా తిట్టుకున్నా మనం నరకానికి వెళ్తామన్నా? సరే బైబిల్ ఏంటి? మత్తయి, మాథ్యూ 12 మాథ్యూ 12 మత్తయి 12 36 36 ఏముంది? నేను
చెప్పినది ఏమనగా ఎవరు ఎవరు ఎవరితో చెప్తున్నారు? ఆహా, యేసయ్య మనతో చెప్తున్నాడు. ఎవరు? యేసయ్య మనతో చెప్తున్నాడు. నేను నీతో చెప్పినది ఏమనగా మనుషుల వలె వ్యర్థమైన ప్రతి మాటను గురించి పేజ్ నెంబర్ ఎంత? 13 అంట. 13. మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట. వ్యర్థం అంటే ఏంటి? వ్యర్థం అంటే మీరు చెప్పారే, మీరు చెప్పారే ఇది కాదు, అసలు అనవసరం. అనవసరం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు వెళ్తాడు, ఈ పని పట్టలేదు కానీ వచ్చి ఆ చూడ ఎట్టాలి కదా, అది కూడా తప్పే. ఓకే, అంటే ఒక అమ్మాయి వెళ్తుంది, మీరు కూర్చున్నారు. ఓకే, ఒక అమ్మాయి వెళ్తుంది, మీరు కూర్చున్నారు. అవి చూడండి ఊపుకుంటే అది పెద్ద, అది కూడా తప్పే. ఓకే, వ్యర్థం అంటే అన్యూజ్, ఎవరిదండి అన్లీడెడ్, వీడి కాంతి, అవసరం లేని మాటలు. అంటే ఇప్పుడు ఖాళీగా గోడ మీద కూర్చున్నాం, పక్కన కూర్చున్నాం, ఖాళీగా పోయిన వాళ్ళని మాట్లాడినా కానీ ఏమైందంట? చదువు విమర్శ దినమున. విమర్శ దినం అంటే జడ్జిమెంట్ డే. ఓకే, జడ్జిమెంట్ డే అంటే రెండో రాకడ. రెండో రాకడ వచ్చేలోపు మీరు బతుకున్నారనుకో, ఆ రోజు చచ్చిపోయారనుకో మీరు చనిపోయిన వాళ్ళు. విమర్శ దినమున ఏం చేయాలంట? లెక్క చెప్పాలి. అంటే దేవుడు మీకు చెక్క పెద్ద స్క్రీన్ వేసి, అదిగో బాబు, అదిగో నా అబ్బాయి వెళ్తున్నప్పుడు లేదా అమ్మాయి వెళ్తున్నప్పుడు నువ్వు అక్కడ కూర్చుని ఈ డైలాగ్ వేసావు, ఎందుకు వేసావు అని దేవుడు అడుగుతాడు. ఎందుకు ఆ డైలాగ్ వేసావు, ఎందుకు అలా మాట్లాడావు అని దేవుడు అడుగుతాడు. నీ దగ్గర నుంచి ఆన్సర్ అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ 37. ఒకవేళ నువ్వు మంచిగా మాట్లాడావు, మీరు నన్ను గమనించి ఉంటారు కదా, నేను ఎక్కువ మాట్లాడతానా? నన్ను గమనించారు కదా, నేను ఎక్కువగా బాగుతానా అని, అన్నసరిగా బాగుతానా? బాగా కదా. సో మీరు ఎక్కువగా బాగపోతే మీరు ఎక్కువ తప్పులు చేయరు. ఓకేనా? సో మీ మాటలను బట్టి మిమ్మల్ని మంచోడా లేదా చెడ్డోడా అనేది దేవుడు డిసైడ్ చేస్తాడంట. దేన్ని బట్టి? మాటల్ని బట్టి. మాటలు బట్టి మీరు మంచో చెడో తెలిసిపోతుంది. మీ యాక్షన్ కాదు, యాక్షన్ తర్వాత, ఫస్ట్ మాటకే తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీరు చేసే పని పక్కన మీరు మాట్లాడే మాటే తప్పు. ఇప్పుడు మీరు రక్షణ పొందడం ఉన్నారు కదా, మీరు చాలా మంది ఇప్పుడు మీరు చర్చిలో ఏం ప్రార్థన చేసుకోవాలి? మీరు మాట్లాడిన ప్రతి మాట ఇండివిజువల్గా గుర్తుపెట్టుకుని గుర్తు చేసుకుని ప్రతి మాట నుంచి మీరు దేవుడిని అడగాలి. అదిగో దేవా పరమాలు ఎలా తిట్టాను, గుర్తున్న వరకు, గుర్తులేని మనం ఏం చేయడం, దేవుడు గుర్తు చేస్తాడు. నాకు చేశాడు కదా. సో గుర్తున్న అడగాలి. మీరు చాలా మంది కూర్చొని మాట్లాడుకుంటారు, వద్దు ఇవాళ ఖచ్చితంగా అన్నారు కళ్ళు మూసుకొని అడగాలి. ఓకేనా? అర్థమైందా? స్టోరీ అర్థమైంది కదా? ఓకే, అదే మీ కంఠస్వాక్యం. పెద్దోళ్ళేమో 36, 37, చిన్నోళ్ళేమో 36 చాలు. ఇప్పుడు ఒకసారి కదా 36 చదవాలి. ఓకే, ఇప్పుడు లాస్ట్ వీక్ కంఠస్వాక్యం చెప్తారా? లాస్ట్ వీక్ కంఠస్వాక్యం చెప్పండి. సన్నీ కూర్చుంటావా?